ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 25 కిలోల పలావ్ చేస్తున్నా. దానికోసము నేను బియ్యము, నాకు 2 బకెట్లు బియ్యం అయినాయి. 25 కిలోల బియ్యము కొలత పోసుకొని నానబెట్టుకున్నా. ఇప్పుడు 25 కిలోలకు కేజీ, 5 కిలోలకు కేజీ నూనె, 3 కిలోల నూనె పోసుకుంటున్నా నేను. చూడండి, 5 కేజీల బియ్యానికి కేజీ నూనె పడుతుంది కాబట్టి 5 కేజీల నూనె పోసుకుంటున్నా. చూడండి ఒక్కసారి. ఎండల కాలం కాబట్టి సరే 5 కేజీలు కూడా వద్దు, కొంచెం తగ్గించుకునే చేసుకుందామయ్యా, నాకైతే సరిపోద్ది. చెక్క, లవంగ ఒక 15 గ్రాములు. ఎందుకంటే ఎండల కాలం కాబట్టి మసాలా చాలా తక్కువ వేసుకోవటం మంచిది ఎవరికైనా కానీ, చాలా సేఫ్ జోన్లో ఉంటారు. 25 కిలోల పలావుకు ఒక 2 కిలోలు ఉల్లిగడ్డలు కోసేసుకున్నాము, ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అదే కరివేపాకు వేసి ముందు బాగా కలబెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఒక 1/2 కేజీ తెల్లబాయ పేస్టు, 1/2 కిలో సరిపోద్ది, మస్తు అయింది, ఎక్కువ వేసుకోవాల్సిన పల్లె. ఒక 1/2 కేజీ అల్లం పేస్టు సపరేట్గా పట్టుకున్నా. మీరు కావాలనుకుంటే 2 కలిపి పట్టుకోండి, ఇబ్బంది లేదు. అది కొట్లల్లో మసాలా అసలు వాడొద్దు. అల్లము, తెల్లబాయి పేస్టు మనం న్యాచురల్గా పట్టుకొని వాడుకోండి. కొట్లలో పేస్ట్ వేసుకుంటే గబ్బు, అసలు తినడానికి కూడా బాగోదు, టేస్ట్ ఉండదు, చండాలంగా ఉంటుంది. వాళ్ళు అంతా కల్తీ చేస్తారనమాట. అది ఎన్ని రోజుల నుంచో స్టాక్ ఉంటుంది, అది ఆ స్టాక్ ఉన్నది మన మొఖాన్ని నవ్వుతారు. కాబట్టి మనకు ఆ పౌడర్లే వద్దు, మనం న్యాచురల్గా చేసుకుందాం. ఒక కట్ట పుదీనా వేసుకుంటున్నాయా, ఒక కట్ట కొత్తిమీర. ఇప్పుడు గంట పెట్టి గెలుకుదాం. గ్రాములు ధనియాల పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకుని పట్టుకొని వేయించుకొని మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి. కొట్లలో ధనియాల పొడి కూడా వాడొద్దు. అలాగే చెక్క, లవంగాలు పొడి అయ్యా, ఇది ఒక 10 గ్రాములు సరిపోద్ది. మసాలా బాగా వేగింది. నేను ఈ బకెట్తో 2 బకెట్ల బియ్యం పోసుకున్నా. ఇప్పుడు 3 బకెట్లు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు 2 పోసిన, 1కి 1.5 కరెక్ట్గా సరిపోతాయా, ఇబ్బందే లేదు. పలావుకు కల్లుప్పే వాడుకోవాలా, టేస్ట్కి సరిపడమైన. ఎప్పుడైనా పలావులో ఉప్పు తక్కువ వేసుకోవద్దు, పలావులో కరెక్ట్గా ఉప్పు సరిపోతేనే రుచి. పోసుకుందాం నానబెట్టుకున్న బియ్యము. పలావు ఎసురు కాగింది. ఇప్పుడు బాగా మనం బియ్యం పోసి బాగా కలబెడుతున్నామయ్యా. పలావులో చాలా మసాలాలు తక్కువ వేసుకొని చాలా అద్భుతమైన టేస్ట్తో మనం చేస్తున్నాము. మీరు కూడా ఇట్లానే చేసుకోండి. ఇంకా మనము బాగా నీరు కూడా బాగా ఇనికింది పలావు. చూడండి బాగా ఎంత బాగా వచ్చిందో. నార్మల్ బియ్యము, మన నంద్యాల సోనా బియ్యం తీసుకొని వండినాము. అసలు పలావ్ కూడా చూస్తుంటేనే ఉత్త పలావ్ తినబుద్ధి అవుతుంది. మీరు కూడా ఇదే టైప్లో చేసుకోండి పలావ్. ఇప్పుడు దాన్ని మనము మూత పెట్టి దమ్ వేసుకుందాం. దమ్ అయిపోయి పలావు దమ్ము అయిపోయిందా? పలావ్ అయిపోయిందా? ఇప్పుడు మనము దమ్ము తీసుకుందాము. ఆహా, అబ్బా చూడండి.